ముందుగా పూలే అంబేద్కర్ ప్రతిభా పురస్కారాల మహోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి, వేదిక మీద ఆశీర్వదించినటువంటి పెద్దలకి, మరీ ముఖ్యంగా దాదాపు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం అనునిత్యం పనిచేస్తున్నటువంటి, అదేవిధంగా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ నేనుంటానని చెప్తున్నటువంటి, మా వెన్నంటే నిలుస్తున్నటువంటి మా అన్న శివరామకృష్ణ గారికి మీ అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అన్న ఒక్క నిమిషం ఇచ్చాడు, నేను ఒక అర్ధ నిమిషంలో కంప్లీట్ చేద్దాం అనుకుంటా ఉన్నా. తప్పనిసరిగా ఆ మాటకి నిలబడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా సరే ఈరోజు ఒకప్పుడు 10th క్లాస్ పాస్ అయితే చాలనే కాలం నుంచి తీసుకుంటే ఈరోజు దాదాపు 500 పైచిలుకులు మార్కులు సంపాదించడం అంటే నిజంగా చాలా చాలా గర్వంగా, చాలా సంతోషంగా కూడా ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఏదైతే ఒక ఇంటికి పునాది ఏ విధంగా ఉంటుందో ఆ పునాది భద్రంగా ఉంటే ఆ ఇల్లు నిర్మాణం కానీ భవిష్యత్తులో కొన్ని ఏళ్ళ ఆ యొక్క ఇల్లు కాపాడుకోవడానికి పునాది ఒక అవసరంగా, ఒక బాధ్యతగా ఉంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ 10th క్లాస్ దగ్గర నుంచి తీసుకుంటే ఉన్నత పదవులైనటువంటి ఐఏఎస్, ఐపీఎస్ స్థాయికి వెళ్ళాలనుకుంటే ఈ 10th క్లాస్కే చాలా ఇంపార్టెంట్ ఉంటుందని తెలియజేస్తూ, ఇక నుంచి ఈరోజు మిమ్మల్ని ఈ యొక్క కార్యక్రమంలో మేము చూసాం. మునుముందు ఒక గొప్ప ఆలోచనతో, లేదా ఒక ఐఏఎస్ గా ఉంటేనో ఒక ఐపీఎస్ గా ఉంటే చూడాలని చెప్పి ఒక గొప్ప కోరిక నాకుందని తెలియజేస్తాను. ఎక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే గొర్రెలు కాసే ఒక కాపరి, ఆ తల్లిదండ్రులకి కనీసం పోలీస్ అంటే తెలియదు, లేదంటే కలెక్టర్ అంటే తెలియదు, ఎస్పీ అంటే తెలియదు. అటువంటి కుటుంబంలో సివిల్స్ లో 500 ర్యాంక్ సాధిస్తే ఆ యొక్క తల్లిదండ్రులు కనీసం ఆనందాన్ని కూడా వ్యక్తం చేయని కుటుంబాల నుంచి కూడా, అంటే అంత నిరుపేద కుటుంబం నుంచి కూడా ఈరోజు ఆ స్థాయికి వస్తున్నారంటే ఈ రోజు తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని మరిచి పిల్లల చదువుల కోసం అహర్నిశలు కష్టపడుతూ కార్పొరేట్ వ్యవస్థలో చదివించుకుంటూ లక్షల ఫీజులు కట్టుకుంటూ కూడా వాళ్ళ కష్టాన్ని మర్చిపోతూ కూడా మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొస్తున్నటువంటి తల్లిదండ్రులకి మీకు మంచి పేరు రావాలంటే మరింత ఇంటర్మీడియట్ దగ్గర నుంచి డిగ్రీలో కూడా మంచి చదువులు చదువుకొని కష్టపడాలని చెప్పి మీ అందరినీ మరొక్కసారి కోరుకుంటా ఉన్నాను. మీ అందరికి కూడా మరీ ముఖ్యంగా ఈ దేశాన్ని మార్చడానికి దశ దిశ యువతకే బాధ్యత ఎక్కువ ఉంటుందని తెలియజేస్తాను. ఈ రోజు మొదలుపెట్టినటువంటి మీ యజ్ఞాన్ని చివరి వరకు ప్రయత్నిస్తూ చివరిలో మీకు, మీ గ్రామానికి, మీ ఊరికి, మీ జిల్లాకి, మీ కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరంతా పాటుపడాలని చెప్పి విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రులని మరొక్కసారి కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.